నమస్తే 108 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తీర ప్రాంతంపై జగన్ కళ్ళు, ఆనం వెంకట రమణారెడ్డి. చంద్రబాబుకు కోడాలి నాని కౌంటర్. సామాజిక న్యాయ సాధనే సమాజ్వాదీ పార్టీ లక్ష్యం. ఏపీ తీర ప్రాంతంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కళ్ళు పడ్డాయని గేట్వే ఆఫ్ జగన్ గా మార్చి దోచుకునేందుకు కుట్ర చేస్తున్నారని, రంగంలోకి విజయసాయిరెడ్డిని దింపి దోపిడీకి ప్రణాళికలు రచిస్తున్నారని తెలుగుదేశం అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి ఆరోపించారు. మన ఫేవరెట్ పర్సన్ మొన్నే బౌన్సింగ్ స్టోన్ తగిలిన మన జగన్మోహన్ రెడ్డి గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుంటాం. మీకు అందరికీ తెలుసు, ఆంధ్ర రాష్ట్రంలో తీర ప్రాంతం అంటే ద కోస్ట్ లైన్ ఆల్మోస్ట్ 972 కిలోమీటర్లు తీర ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంకు ఉంది. భారతదేశంలోనే అతి పెద్ద తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. మరి అంత పెద్ద తీర ప్రాంతం ఉంది అన్న రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ఊరికే వదులుతాడా? కళ్ళు పడకుండా ఉంటాయా? పాపం మా చంద్రబాబు నాయుడు గారు, నేను పాపం అని ఎందుకు అంటున్నానంటే, చంద్రబాబు నాయుడికి పెద్ద కళ్ళ ఉంది సిబిఎన్ గారికి. ఈ తీర ప్రాంతాన్ని గేట్వే ఆఫ్ ఇండియా చేయాలనుకున్నాడు. ఒక గేట్వే ఆఫ్ ఇండియా ముంబైలో ఉంది, ఒక గేట్వే ఆఫ్ ఇండియా ఈ తీర ప్రాంతాన్ని ఒక గేట్వే ఆఫ్ ఇండియా చేయాలని ఒక కళ, ఒక కాన్సెప్ట్తో వచ్చాడు. ఒక డెవలప్ చేయాలి, ఈ తీర ప్రాంతాన్ని మనం ఎంత బాగు చేస్తే అంత రెవెన్యూస్ వస్తాయి, ప్రజలకి ఉద్యోగాలు వస్తాయని ఆయన ఒక విజన్లో, చంద్రబాబు గారి విజన్ అది, గేట్వే ఆఫ్ ఇండియా చేయాలని చంద్రబాబు నాయుడు గారు చాలా ఆలోచించారు. కానీ 2019లో ముఖ్యమంత్రి అవ్వంగానే జగన్మోహన్ రెడ్డి కళ్ళు పడకుండా ఉంటాయా? 972 కిలోమీటర్స్ కోస్ట్ లైన్ తీర ప్రాంతం జగన్మోహన్ రెడ్డి కళ్ళు పడకుండా ఉంటాయా? పడ్డాయి, అన్ని పోర్ట్ల మీద పడ్డాయి. అప్పుడే స్టార్ట్ అయింది ఏమని, గేట్వే ఆఫ్ జగన్ చేయాలని. ఈ తీర ప్రాంతం గేట్వే ఆఫ్ ఇండియా కాదు, గేట్వే ఆఫ్ జగన్, గేట్వే ఆఫ్ హాఫ్ టికెట్. ఈ తీర ప్రాంతం మీద అతను కన్నుపడిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి కోడాలి నాని కౌంటర్ వేశారు. గుడివాడలో ఆయన మాట్లాడుతూ, కూటమితో కలిసి వస్తున్న చంద్రబాబుకు భయం పోవట్లేదు. చంద్రబాబుది మాయా కూటమి. సీఎం జగన్ కు వస్తున్న ప్రజాదరణను చూసి తట్టుకోలేకపోతున్నారు. సీఎం జగన్ ను రాజకీయంగా ఎదుర్కోలేక వెనుక నుంచి దాడి చేస్తున్నారు. ఇది దుర్మార్గమైన చర్య అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు గారు ఒక కూటమి కట్టాడు, మాయ కూటమి. ఆయన వదిన పురంధరేశ్వరిని బీజేపీలో అధ్యక్షురాలను చేశాడు. అదేవిధంగా ఆయన దత్తపుత్రుడిని పవన్ కళ్యాణ్ ఓ పక్కన పెట్టుకున్నాడు, ఒక ఉత్తపుత్రుడిని ఓ పక్కన పెట్టుకున్నాడు. వీళ్ళందరినీ పెట్టుకుని కూడా సిద్ధం సభల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ప్రజాదరణని తట్టుకోలేక, జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కొనలేక, చవటలాగా దద్దమ్మలాగా వెనక నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని భౌతికంగా ఇక్కడి నుంచి తొలగించాలన్నటువంటి ఉద్దేశంతో మరి మొన్న అర్ధరాత్రి విజయవాడలో ఆయన మీద దాడి జరిగింది. ఆయన ఎప్పుడూ ఒకటి చెప్తూ ఉంటాడు, పైన ఉన్నటువంటి దేవుడు ఆశీస్సులు ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులు ఉన్నాయని చెప్పి. అన్న, మీకు తప్పకుండా ఆ దేవుడి ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మీకు ఒక అంగుళం పక్కకి జరగల, ఒక అంగుళం కిందకి జరగల. మీకు బలమైనటువంటి నుదుల మీద తగిలి అది ఆ దేవుడు మిమ్మల్ని కాపాడాడు. ఆ ప్రజల ఆశీస్సులతో మీరు రాబోయే రోజుల్లో తప్పకుండా ఇంకొక 50 రోజుల్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. చంద్రబాబు కాదు కదా, వాడి బాబు ఖర్జూర నాయుడు వచ్చినా కూడా మీ ఎంట్రిక ముక్క కూడా పీకలేడు.
మీ దమ్ము, మీ ధైర్యం, మీ ఉన్నటువంటి నిబద్ధత మేము దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తులం. మీది స్వచ్ఛమైనటువంటి చిరునవ్వు. మీరు చెప్పినటువంటి మాట తూచా తప్పకుండా నిలబడేటువంటి తత్వం మీది. ఒక ఓటు కోసం, ఒక పదవి కోసం ఒక్క చిన్న అబద్ధం కూడా మీతో చెప్పించలేనటువంటి పరిస్థితి 5 సంవత్సరాలుగా మేము మిమ్మల్ని దగ్గర నుంచి చూసాం. ఒక్క చిన్న అబద్ధం చెప్పండి అన్న అని చెప్పి బతిమాలను కూడా ఒక చిన్న అబద్ధం కూడా చెప్పించలేము ఆయనతో. ప్రజలకి ఇచ్చినటువంటి మాట కోసం, క్యారెక్టర్ కోసం రాజశేఖర రెడ్డి గారు చూపించినటువంటి దారిలో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలన్నటువంటి మనస్తత్వంతో ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని బాధలున్నా ముఖంలో చిరునవ్వు చెదరకుండా మన ముందు నిలబడేటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రజలు మరొక్కసారి పట్టం కట్టాలని చెప్పి మీ అమూల్యమైనటువంటి ఓటు, మీ 2 ఓటుల్ని ఫ్యాను గుర్తు మీద ముద్రించి జగన్మోహన్ రెడ్డి గారికి విజయాన్ని అందించాలని చెప్పి ఈ దుర్మార్గుడైనటువంటి, దొంగ అయినటువంటి, 420 అయినటువంటి, చీటర్ అయినటువంటి, వెన్నుపోటుదారుడైనటువంటి చంద్రబాబు నాయుడిని పాతాళంలో పాతి పెట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు మొన్న చెప్తున్నాడన్న, జగన్మోహన్ రెడ్డి నీకు అత్తేలుస్తానని. చంద్రబాబు ఇదే నీకు ఆఖరి ఎన్నికలు. జగన్మోహన్ రెడ్డి గారు అంతు చేల్చాలంటే నువ్వు ఒక జన్మెత్తాను, ఇంకో జన్మ. కాబట్టి రాష్ట్ర ప్రజలు దేవుడు ఆశీస్సులో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీ అందరూ దీవించాలని చెప్పి మీ అమూల్యమైనటువంటి ఓటు 2 ఓట్లు ఫ్యాను గుర్తు మీద వేసి మీ ప్రాంతంలో ఉన్నటువంటి శాసనసభ్యుడిని, పార్లమెంట్ సభ్యుడిని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి మేమంతా ఉన్నాం మీ వెనకాల సిద్ధంగా అని చెప్పి మనం ఒక మెసేజ్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి సంక్షేమము, అభివృద్ధి 2 కళ్ళుగా చూస్తూ మా మాజీ మంత్రి ఎమ్మెల్యే కురుసాల కన్నబాబు ఆదేశాలతో, ఆయన సూచనలతో కొవ్వూరు గ్రామాన్ని 79 కోట్ల రూపాయలతో సుందర గ్రామంగా అభివృద్ధి చేశామని, అలాగే అర్హులైన వారికి సంక్షేమ ఫలాలు అందాయని, ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు అందించి ఇల్లు నిర్మించేందుకు చర్యలు చేపట్టామని వైకాపా సీనియర్ నాయకులు, కాకినాడ రూరల్ ఎస్సీసీఎల్ జనరల్ సెక్రటరీ మాతా వెంకటరమణ పేర్కొన్నారు. కొవ్వూరు గ్రామంలో గ్రామాభివృద్ధిని చూపిస్తూ ప్రచురించిన కరపత్రాలను గ్రామ సర్పంచ్ పిల్లి చక్రారావు, ఉప సర్పంచ్ పబ్బినేడు రమేష్ల ఆధ్వర్యంలో ఇంటింటా తిరుగుతూ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు దామలంక పల్లంరాజు, పెద్దలు అవర శ్రీను, అవర సూర్యప్రకాశ్రావు, వార్డు సభ్యులు అణదేవి సూరిబాబు, అన్నవరపు శ్రీను, నాయకులు పసుపులెట్టి నాగేశ్వరరావు, అబ్బు, బీసీ నాయకులు, ఎస్సీసీఎల్ నాయకులు, గ్రామస్తులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే అందరికీ నమస్కారం అండి. ఈరోజు కొవ్వూరు గ్రామంలో పథకం పేరు, లబ్ధిదారుల సంఖ్య మొత్తం రూపాయల్లో మరి రమేష్ గారు చెప్పి ఉన్నారు. అది యథార్థం. మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. కొవ్వూరు ఎవరైనా సరే, ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైనా సరే, చర్చికి వస్తే పంచాయతీ దగ్గర ఎక్కడైనా అని చెప్పేసి ఎవరైనా చెప్తే మేము ఈ పేపర్ వచ్చి మేము చేసినటువంటి లబ్ధిని, కన్నబాబు గారు మన గ్రామానికి చేసినటువంటి లబ్ధిని మేము వివరించడానికి రెడీగా ఉన్నాం. అలాగే మాకు కొవ్వూరు గ్రామంలో మా ద్వారాగా, నాయకులైన మా ద్వారాగా ఇంచుమించుగా ఇన్ని కోట్లు 79 కోట్ల రూపాయలు మా గ్రామానికి అభివృద్ధి చెందడానికి, అందులో మేము భాగస్వాములు అయినందుకు ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాం. ఈ రోజున ఎవరో అవాకులు చవాకులు పేరుతున్న వారికి ఛాలెంజ్ విసురుతూ ఉన్నాం. గజ్జి కుక్కలో లేకపోతే ఆ కుక్కలో ఈ కుక్కలో మూగే ప్రతి ఒక్కరికే చెప్తూ ఉన్నాం. మీరు ఒక్కసారి మీరు నిజాయితీగా పాత గవర్నమెంట్లో ఏం జరిగిందో మీరు లిస్ట్ పెట్టుకుంటండి. మా గవర్నమెంట్ క్యాడర్లో ఉత్సాహం నింపిన జనసేన ఆత్మీయ సమావేశం రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు మహాకూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని, ఆ పార్టీలకు చెందిన అభ్యర్థులను గెలిపించాలని, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఈ 3 పార్టీల కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని సమావేశంలో నాయకులు చెప్పారు. కాకినాడ ప్రజలు చెల్లించిన పన్నులను కాకినాడ సిటీ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి టీడీఆర్ బాండ్ల రూపంలో దోపిడీ చేసి ఆ డబ్బుతో ఎన్నికల్లో ఓట్లు కొనేందుకు చూస్తున్నారని, వారిని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. కాకినాడలోని యూనివర్సల్ కమ్యూనిటీ హాల్లో జనసేన ఆత్మీయ సమావేశం కాకినాడ సిటీ జనసేన అధ్యక్షుడు
తోట సుధీర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులు భారీ స్థాయిలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి సభను ప్రారంభించారు. అనంతరం కాకినాడ సిటీ జనసేన అధికార ప్రతి పిల్లారిశెట్టి రాజేశ్వరి మాట్లాడుతూ, ఒకప్పుడు కాకినాడలో ప్రశాంత వాతావరణం ఉండేదని, అది కరువై అలసడులు, అక్రమాలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తిరిగి కాకినాడను ప్రశాంత వాతావరణంలోకి తీసుకురావాలని రాజేశ్వరి కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ, ఇంకా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు చిక్కాల దొరబాబు, పెసింగి ఆదినారాయణ, వాసిరెడ్డి శివ, తలాటం సత్య, మల్లిపూడి వీరు, నందమూరి వినోద్, మల్లాడి రాజేంద్ర, దాసరి కిరణ్, దుగ్గన బాబ్జీ, నల్లం శ్రీనివాస్, పెండం శ్రీదేవి, కొక్కిలిగడ్డ గంగరాజు, ఆకుల శ్రీనివాస్, చోడిశెట్టి శ్రీమన్నారాయణ, కార్యకర్తలు, అభిమానులు తదితరులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకత్వాన్ని గెలిపించి మనకి సక్రమైన సంక్షేమాన్ని అందించే, మంచి సుపరిపాలన అందించే నాయకుల్ని ఎన్నుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈ సందర్భంగానే మన ఎమ్మెల్యేగా నిలబడిన కొండబాబు గారికి మరియు ఎంపీ అభ్యర్థి తంగేడు ఉదయకరణ్ గారికి కూడా మనం అండదండగా నిలబడి వారికి ఏం కావాల్సి వచ్చినా మహిళల తరఫు నుంచి మేము అందించి మా వాయిస్, మా గళాన్ని అందిస్తాం. ఇది జనసేన అంకితమైన గళం, ఇది జనసేన అంకితమైన గుండె. ఇక్కడ ఎంత అన్యాయం ప్రశ్నించానో నేను ప్రశ్నిస్తున్నా, అవన్నీ నేను చెప్తాను, కానీ ప్రశ్నిస్తాను. నేను కాకినాడ ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎంత అన్యాయం మేము ఫేస్ చేస్తామో, ఎటువంటి లోటుపాట్లు లేని కుటుంబం నుంచి వచ్చినప్పటికీ కూడా ఎటువంటి అరాచకాలు ఫేస్ చేస్తామో నేను ఇక్కడ సాక్ష్యం ఇస్తాను నేను. కాబట్టి ఈ సందర్భంగా మహిళలు, ఆంధ్ర ప్రజానికం అంతా కూడా నిలబడి జనసేన, తెలుగుదేశం, బీజేపీ పరిపాలన తీసుకురావాల్సిందిగా ఒక్కసారి నిర్ణయించుకుంటున్నాను. థ్యాంక్ యూ. జగనన్న రావాలి, కన్నాబాబు గెలవాలి. 10వ రోజు సర్పవరం గ్రామం భవన్ నారాయణపురంలో వైసీపీ సీనియర్ నాయకులు పుల్లా చంద్రారావు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పుల్లా చందు నేతృత్వంలో గ్రామ సర్పంచ్ శీలం నాగేశ్వరరావు అనే చిన్న, ఉప సర్పంచ్ పుల్లా ప్రభాకర్ రావుల ఆధ్వర్యంలో ఘనంగా ఇంటింట ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రతి ఇంట ప్రతి నోట కన్నబాబు మాటేనని, అత్యంత భారీ మెజారిటీతో గెలిపిస్తామని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మరోసారి ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్తున్నారని, వచ్చేది జగనన్న ప్రభుత్వమేనని వారు తెలియజేశారు. భవన్ నారాయణపురంలో గల గంగానపల్లి కాలువగట్టు రోడ్డు, పోస్టల్ కాలనీ, రైల్వే కాలనీలలో ఇంటింటా ప్రచారం నిర్వహించామని, ప్రతి ఇంట విశేష స్పందన లభిస్తుందని, అదేవిధంగా ఎన్నో ఏళ్ల బట్టి రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్న వారికి రోడ్లు నిర్మించామని, మెయిన్ డ్రైన్ ఏర్పాటు చేశామని, అలాగే అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామని, మరలా కన్నబాబును గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తారని తెలిపారు. ఈ సందర్భంగా చేసిన అభివృద్ధిని పొందుపరిచే కరపత్రాలను ప్రతి ఇంటా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు వాసనశెట్టి గోవిందు, గుత్తుల రవికుమార్, వానపల్లి వీరబాబు, జోకా సత్యబాబు, పుల్లా చక్రధర్, పుల్లా స్వాములు, డేవిడ్ విల్లింగ్స్టన్, గండసాల సతీష్, వాసంశెట్టి శ్రీనివాస్, వాసంశెట్టి పోతురాజు, కర్రి రమాదేవి, సవరం చిట్టిబాబు, పుల్లా ధర్మరాజు, పుల్లా సత్యనారాయణ, చైర్మన్ పుల్లా నారాయణరావు, జోకా గంగా గ్రామస్తులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జెండా మోతున్నారు, జెండా పోతున్నా తమ్ముడు వెనక్కుంటా జెండా వస్తారు కదా, ఆయన దగ్గర ఎడతావు నాయకత్వం. ఓటు ఫ్యాన్ గుర్తు, రాష్ట్ర భవిష్యత్తు ఫ్యాన్ గుర్తు.
అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన సర్పవరం కోస్టల్ కాలనీ, అలాగే గంగనపల్లి కాలువగట్టు, రేపుల మన రైల్వే కాలనీ, ఇవన్నీ కూడా ఈరోజు ప్రతి ఇంటికి కూడా డోర్ డోర్ తిరగటం, కరపత్రాలు ఇవ్వటం జరిగిందండి. అలాగే మాతో మా పుల్ల చందు గారు, పుల్ల ప్రభాకర్ గారు, మా వార్డు సభ్యులు, వైసీపీ నాయకులు అందరూ రావడం జరిగిందండి. ప్రతి ఇంటికి కూడా ఓటేయమని అడగడం జరిగిందండి. ప్రతి ఒక్కరూ కూడా మన ప్రీతమ నాయకులు కురసాల కన్నబాబు గారికి, అలాగే మన సునీల్ గారికి ఫ్యాన్ గుర్తుకి ఓటేసి అక్కడ మెజార్టీతో గెలిపిస్తారని ప్రతి ఒక్కరికి కూడా కోరి ప్రార్థించుకుంటున్నాను. అలాగే మన ఎన్టీఆర్ రోడ్డు నుంచి మన 3-4 అడుగులు ఈ వర్షానికి వరదకు మునిగిపోయేది రోడ్డు. అలాగే దానికి రోడ్డుకి రోడ్డు వేయడం, అలాగే పెద్ద డ్రైను సుమారుగా 1.5 కిలోమీటర్న్నర పెద్ద డ్రైన్ వేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఇంకా చిన్న డ్రైన్స్ కూడా ఉన్నాయి. అవి కూడా ఈ ఎలక్షన్ అయ్యాక అవి కూడా వేస్తామని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. సర్పవరం గ్రామంలో భవనారాయణపురం, అలాగే గంగనపల్లి కాలువ గొట్టు ప్రసారం చేస్తున్నామండి. మేము ఇక్కడ రాకముందు ఇక్కడ అన్ని మునిగిపోయి ఉండి, డ్రైన్లు కూడా రోడ్లు కూడా ఏమి ఉండి కాదు. మా సర్పంచ్ నెగ్గిన తర్వాత మా పంచాయతీ వాడు వచ్చిన తర్వాత ఈ మెయిన్ రోడ్డు కానీ డ్రైన్ కానీ అన్ని చాలా పెద్ద రోడ్డు, పెద్ద డ్రైన్ వేసామండి. ఇదంతా కన్నబాబు గారు ఆధారంలో వేసిన రోడ్లు, డ్రైన్లు ఇంకా కొంచెం మంది అడుగుతున్నారు. కొంచెం బ్యాలెన్స్ ఉంది. ఆ బ్యాలెన్స్ కూడా ఈ ఎలక్షన్ అయిన వెంటనే మన కన్నబాబు దృష్టి తీసుకెళ్ళి ఈ బ్యాలెన్స్ డ్రైన్లు కానీ రోడ్లు కానీ అన్ని వేస్తామండి. కానీ ఓటు మీరు మన కన్నబాబు గారికి ఓటేసి గెలిపించాలని, ఆ ప్యాన్ గుర్తుకి, అలాగే సునీల్ గారికి ఎంపీ కింద ప్యాన్ గుర్తు వేసి గెలిపించాలని కోరి పెద్దంటున్నాము. సర్పంచ్ ప్రజలు కోరి పెద్ద. పెందుర్తి సొంత ఊరికి రోడ్డు కూడా చేయించుకోలేని ఏకైక ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్ రాజ్ మాత్రమేనని ఎన్జీఏ కూటమి పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు ఆక్షేపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని కొట్నివానిపాలెం, పినగాడి, పెదగాడి గ్రామాలలో సోమవారం సాయంత్రం టీడీపీ పీలా శ్రీనివాసరావు, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ గొర్లె రామునాయుడు, జనసేన నాయకులు ఐతి సింహాచలం, సేనాపతి సోమశేఖర్, గొర్లె అప్పారావు తదితరులతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం సాగించారు. కొట్నివానిపాలెం గ్రామంలో టీడీపీ నాయకుడు బైలపూడి హరిగోపాల్ మాట్లాడుతూ గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులకు ఇప్పటి వరకు ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదని, పనులు చేసి చాలా ఇబ్బందులు పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన రమేష్ బాబు రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధిని అటకెక్కించిన వైసీపీని ఇంటికి పంపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో ప్రధానిగా మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపడితే పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్గా వ్యవహరించి రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తారని స్పష్టం చేశారు. ప్రజలకు 10 రూపాయలు ఇచ్చి 100 లాగేస్తున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే అభివృద్ధి గురించి మర్చిపోయారని, గత ఎన్నికల్లో ఓటేసి గెలిపించిన ప్రజలను అన్ని విధాలా మోసం చేశారని మండిపడ్డారు. గ్రామాల్లో పర్యటించిన ఎన్డీఏ నాయకులకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. మహిళలు హారతులు ఇచ్చి తిలకం దిద్దారు. ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్న ఎన్నికలకు సంబంధించి సమాజ్వాదీ పార్టీ మేనిఫెస్టోను, ఆ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ నాయకులు సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాషం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అన్ని రకాల అసమానతలను తొలగించి ఒక నూతన సమాజ నిర్మాణానికి సామాజిక న్యాయం సిద్ధాంతం అమలు ద్వారానే సాధ్యమని పేర్కొన్నారు. అలాగే మా పార్టీ నాయకులు, ముఖ్య నాయకులు మధుబట్ట గారు, అలాగే మా రాష్ట్ర కమిటీ తరఫున జాతీయ అధ్యక్షులు సమాజ్వాదీ పార్టీ శ్రీ అఖిలేష్ యాదవ్ గారి యొక్క సూచన మేరకు ఈరోజు సమాజ్వాదీ పార్టీ ఒక 2024 మేనిఫెస్టోని, అలాగే మొదటి జాబితా అభ్యర్థులని మేము ప్రకటించడం జరుగుతుంది. అలాగే జాతీయ స్థాయిలో మన దేశ రాజ్యాధికారాన్ని కోసంగా, దేశం మొత్తం మీద సమాజ స్థాపన కోసంగా సమాజ్వాదీ పార్టీ మాత్రమే కృషి చేస్తూ సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్న విషయం తెలిసింది అందరికీ. కాబట్టి ముఖ్యంగా దేశంలో ఈ మోడీ యొక్క అరాచకాలని, మన రాజ్యాంగాన్ని
మన యొక్క జాతీయ సర్వోత్తరాన్ని సెక్యులరిజాన్ని నాశనం చేస్తూ చేసే ప్రతి ఒక్క అడుగుని మేము ఖండిస్తూ మేము పోరాడుతూ వస్తున్నాం. కాబట్టి ముఖ్యంగా మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావచ్చు, అన్ని విషయాల్లో జాతీయ స్థాయిలో బీజేపీ అయితే ఉందో, ఎన్డీఏ గవర్నమెంట్ ఉందో అన్నింటిలో ఎంత నిర్లక్ష్యం వహించిందో అది తెలుసు. కాబట్టి సమాజ్వాదీ పార్టీ సరైన సమాధానం చెప్పడం కోసంగా ఈ ఎన్నికలను మేము ఎంచుకొని 2024లో సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రాలో ముందుకెళ్తుంది. జై సమాజ్వాదీ, జై అఖిలేష్ యాదవ్. మా జాతీయ కార్యదర్శి జగదీష్ యాదవ్ గారు, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పాసు వెంకటేశ్వర గారు కలిసి సమాజ్వాదీ పార్టీ ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులను మొదటి జాబితాను ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మేనిఫెస్టోను కూడా విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా మనం ఈ మేనిఫెస్టో చూసినట్లయితే రాష్ట్రంలో ఉన్న 85% మంది ప్రజల అభిప్రాయాలకి అనుగుణంగా, వాళ్ళ ఆశయాలకి అనుగుణంగా మన మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈరోజు రాష్ట్రంలో దేశంలో రాజకీయాలు పరిశీలించినట్లయితే మన రాష్ట్రంలో మొట్టమొదటి మన రాష్ట్రంలో ఇంతవరకు బీసీ ముఖ్యమంత్రి కావడం జరగలేదు. రాష్ట్రంలో వివిధ రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు అయినప్పటికీ మన రాష్ట్రంలో మాత్రం ఒక్క బీసీ ముఖ్యమంత్రి కూడా కాలేదు. కనుక బీసీలు, ఎస్సీ, ఎస్టీ మన అఖిలేష్ యాదవ్ గారు ప్రతిపాదించిన పీడీఏ పిచ్చిడి దళిత అల్పసంఖ్యాక ఐక్యతని ఆదర్శంగా తీసుకొని వారి రామ్మనోహర్ లోహియా గారు, ములాయం సింగ్ యాదవ్ గారి భావాలకు అనుగుణంగా మేనిఫెస్టోని తయారు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మేనిఫెస్టోలో చూసినట్లయితే ముఖ్యంగా 85% మంది ఈరోజు ప్రధాన పక్షాలు అధికార పక్షం కానీ ప్రధాన పక్షం కానీ చూసినట్లయితే సోషల్ వెల్ఫేర్ అంటున్నారు కానీ సోషల్ డెవలప్మెంట్ అంటున్నారు కానీ వాళ్ళు సోషల్ వెల్ఫేర్ని మాత్రమే ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. సోషల్ డెవలప్మెంట్ ఎక్కడా లేదు. మేము మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ప్రతి అంశంలో అన్ని వర్గాలకి క్యాస్ట్ సెన్సస్ చేసి వారి జనాభా ప్రాతిపదికన వారి భాగస్వామ్యం కల్పించాలి, వారిని అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలి అనే లక్ష్యంతో మా మేనిఫెస్టోలో ప్రధాన అంశాలు చేర్చడం జరిగింది. ఈ అంశాలని రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని జాగృతం చేసి పార్టీ అభివృద్ధికి, పార్టీ ప్రజల డెవలప్మెంట్ కోసం మేమందరం కలిసి పనిచేస్తామని మాట్లాడుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తీర ప్రాంతంపై జగన్ కళ్ళు, ఆనం వెంకట రమణారెడ్డి. చంద్రబాబుకు కొడాలి నాని కౌంటర్. సామాజిక న్యాయ సాధనే సమాజ్వాదీ పార్టీ లక్ష్యం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.